ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 10 and verse 14. నేను గొర్రెల మంచి కాపరిని, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. I am the good shepherd and know my sheep, and I am known of mine. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. మరి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరచాలి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట, నేను గొర్రెల మంచి కాపరిని. ఆ క్రింద చూసినట్లయితే నేను నా గొర్రెలను ఎరుగుదును, మంచి కాపరి. పిల్లరా, ఆయన మన ప్రధాన కాపరి. ఇంకొక చోటు ఉంది. ఆయనకి ఏమి తెలుసు అంటే గొర్రెల కాపరికి తెలుసు గొర్రెలను ఎక్కడ తీసుకువెళ్తే వాటికి క్షేమమో, ఆరోగ్యమో, భద్రతో, ఏం భుజిస్తే వాటికి మంచిదో ఆయనకు తెలుసు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నువ్వెవరో ఆయన తెలుసు, నీ జీవితం ఏమిటో ఆయన తెలుసు, నీ పరిస్థితులు ఏమిటో ఆయన తెలుసు. ఆయన మంచి కాపరి. అయితే ఒక ప్రశ్న, నీకు ఆయన తెలుసా? ఏ విధంగా తెలుసు? నీకు కాపరిగా ఆయన ఉంటున్నారా? ఎట్లా ఉంటున్నారు? కాబట్టి ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకుని, ప్రభువా నీవు నా ప్రధాన కాపరివి, మంచి కాపరివి అని ఆయనకి సబ్మిట్ చేసుకున్నట్లయితే, సమర్పించుకున్నట్లయితే, ఈ మంచి కాపరి, ప్రధాన కాపరి, నీ కొరకు నా కొరకు తన విలువైనటువంటి ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడు ప్రభు మన జీవితాల్ని బాగు చేసి పిల్లరా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఆ నూతన ఆనందంతో, నూతన సమాధానంతో మనం నింపుతారండి. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మరొకసారి యేసు ప్రభువా, మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మా మంచి కాపరివి, ప్రధాన కాపరివి. మీకు తెలుసు మా యొక్క వ్యక్తిగత జీవితము, మా పరిస్థితులు. ప్రభువా, మా సమస్తం మీకు తెలుసు. మీ చేతిలో ఉండుట మా క్షేమాభివృద్ధి నాయన. మమ్మల్ని ఎక్కడ తీసుకువెళ్తే మా క్షేమము, ఏమి జరిగితే మాకు క్షేమము, ఎట్లా ఉంటే మా క్షేమము, అది మీకు తెలుసు. కాబట్టి మీ వైపు చూసి మీకు సమర్పించుకుని మీ యొక్క స్వరం విన్నట్లయితే మాకు ఆశీర్వాదం నాయన. అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రియుల కుటుంబాలు మీరు దర్శించి ప్రభువా, ఈ విధముగా వారి జీవితాల్లో, వారి కుటుంబానికి మీరు ప్రధాన కాపరిగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం వారు కలిగి ఉంటారో అది గ్రహించుకుని విశ్వాసంతో మీ వైపు చూసి గొప్ప ఆశీర్వాదం మేలు పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ దినమంతా మీరు ఎక్కడి మీద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in John 10:14 the Bible says, I am the good shepherd. I know my sheep, and my sheep know me. This verse beautifully reveals the personal and intimate relationship Jesus has with his people. Christ does not lead from a distance. He knows his sheep deeply, individually, and lovingly. His knowledge is not just awareness, but care, commitment, and presence. Amen.